ఫ్రెండ్స్ అక్క ఏదో చెప్తుంది ఒకసారి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో నేను ఒక పర్సన్ చూపిస్తా మీకు, తర్వాత నేను తన గురించి చెప్తా. अगर कोई भारत में रह करके और यहाँ पर पाकिस्तान का झंडा लहराएगा उसको पलायन क्या, उसके लिए कहाँ के दरवाजे खुले होंगे ये हर व्यक्ति देख सकता है. ఇతని పేరు వచ్చేసి యోగి సత్యనాథ్ అనమాట. ఈయన అక్క ఇతని పేరు వచ్చేసి యోగి సత్యనాథ్ కాదు, ఇతని పేరు వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. ఫస్ట్ మీరు ఆయన పేరు కరెక్ట్ కనుక్కొని తర్వాత ఆయన మీద వీడియో చేస్తారు. కానీ నెక్స్ట్ ఏంటంటే అక్క, ఇండియాలో ఎవరైనా సరే పాకిస్తాన్ ఫ్లాగ్ ని ఎగరేస్తే కనుక వాడిని ఖచ్చితంగా శిక్షించాలా. ఆయన చెప్పినట్టు మేము దానికి ఏకీభవిస్తాం. ప్లస్ నేను ఆల్రెడీ ఇలాంటి వాటి మీద వీడియోస్ కూడా చేస్తున్నా, నా పాత వీడియోస్ చూడండి మీరు. ఈయన యూపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో ఈయన పేరు చెప్తే అక్కడ ప్రతి ఒక్క ముస్లిం కి ప్రతి ఒక్క క్రిస్టియన్ కి వచ్చానమాట. అక్క ఈయన పేరు చెప్తే ప్రతి ఒక్క ముస్లిం కి ప్రతి ఒక్క క్రిస్టియన్ కి ఉచ్చలు పడతాయి అన్నారు మీరు. క్రిస్టియన్ సంగతి ఏదో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్తున్నాను, ఏ ముస్లిం కూడా ఆయనతో భయపడ్డు. ఏ ముస్లిం కూడా ఆయనతో భయపడ్డు. కేవలం క్రైమ్ చేసినోడు తప్ప. క్రైమ్ చేసినోడు ఒక్కడే పోలీసు వాళ్ళతో భయపడతాడు, సీఎంతో భయపడతాడు, ఎవరితోనే భయపడతారు. కానీ ముస్లిం భయపడేదల్లా ఒక్కడే. వాడు నమాజ్ వదిలినప్పుడు భయపడతాడు, వాడు అల్లాతో భయపడతాడు, ప్రాఫెట్ మొహమ్మద్ సల్లాహు అలైహి వసల్లంతో భయపడతాడు, అంతే. కావాలంటే ఈ మాట నేను చెప్పట్లేదు. మొన్న రీసెంట్ గా మీ తాజ్ స్టోరీ సినిమా తీసారు చూసాక ఆయన చెప్తాడు, విను ఒకసారి. और मैं एक बात बता दूं, ये कौम सिर्फ अल्लाह से डरने वाली कौम है, किसी के बाप से नहीं डरती ये कौम. ये सिर्फ अपने नबी करीम से डरने वाली कौम है. ఆడొక గుడికి బడికి ఎలాంటి చిన్న గీత కూడా రాదు. మీరు చెప్పినట్టు గుడికి గీత కూడా రానివాడాయన, ఇదైతే కరెక్ట్. కానీ అక్రమ నిర్మాణ పేరుతో చాలా మసీదులు ఆయన కూల్చేశాడు బుల్డోజర్ పెట్టి. అక్రమ నిర్మాణంతో న్యాయం గురించి మాట్లాడుతున్నారు మీరు. అక్కడ ముస్లింస్ కి 100% న్యాయం జరగట్లేదు. ముస్లింస్ కి ఇచ్చే శిక్ష హిందూస్ కి ఇవ్వట్లేదు. క్రైమ్ లో ముస్లింస్ దొరికితే వాళ్ళ ఇల్లుని బుల్డోజర్ తో పడేస్తున్నారు, కానీ అదే హిందువులు దొరికితే ఏం లేదు అలాంటి వాళ్ళకి. కేవలం వాళ్ళు జైల్లో లోపలికి వెళ్ళినా సరే 2 రోజుల్లో 1 రోజులో బెయిల్ వచ్చేసింది హిందూస్ కి. అయితే అక్కడ న్యాయం గురించి మీరు మాట్లాడదక్క తెలియదు మీకు. యూపీలోని కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి, నేను చెప్తాను వినండి. ఏందో అది. యూపీ మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ క్రైమ్ రేట్ అన్నమాట. మన ఇండియాలో ఫస్ట్ ఢిల్లీ, తర్వాత యూపీ. క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏదైనా ఉందంటే మీరు గూగుల్ చేసుకుని సెర్చ్ చేసుకుని కావాలంటే స్క్రీన్ షాట్ చూసుకోండి. అక్కడ ఉన్న ముస్లింలు కూడా అంతే రెస్పెక్ట్ చేస్తారు, వాళ్ళ కూడా మాట్లాడడానికి కూడా భయపడతారు. సో అట్లాంటి ప్రభుత్వం మనకు కావాలి. చూతే ప్రభుత్వం కాదు, ఫాల్తు ప్రభుత్వం కాదు. క్రైమ్ రేట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. నంబర్ 2, గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు లాస్ట్ 5 సంవత్సరాల్లో 25,000 నుంచి 50 స్కూల్స్ ని మూసేశారు. అక్కడ పిల్లలకి కరెక్ట్ ఎడ్యుకేషన్ కూడా లేదు. అక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి లేదు. అక్కడ యువతకి స్టిల్ ఈ రోజు కూడా యూపీ నుంచి చాలా మంది వలస కూలీలుగా వేరే స్టేట్ కి వెళ్ళి పనిచేస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా. నంబర్ 3, ఈ రోజు కూడా స్టిల్ యూపీలో 8 నుంచి 10 గంటల వరకు కరెంట్ కోత కోస్తూనే ఉన్నారు. ఇండియాలో మోస్ట్ డెవలప్మెంట్ స్టేట్స్ లో యూపీ పేరు ఎక్కడ రాదు. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, తర్వాత ఉద్యోగ సిస్టమ్ సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు, అక్కడ కరప్షన్ ఎక్కువ ఉంది, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది. సో అలాంటి ప్రభుత్వం మనకి ఇక్కడ వద్దక్క. మనకు అసలు ఇక్కడ వద్దు అలాంటి ప్రభుత్వం మాకు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అక్క చెప్పిన మాటకి మీరు ఏకీభవిస్తారా, లేకపోతే నేను ఇచ్చిన ఆన్సర్ కి మీరు ఏకీభవిస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.